అవుతుందండి. రైట్. యామిన్ గారు, మీకేమనిపిస్తుంది? రాష్ట్ర పార్టీకి ఏమనిపిస్తుంది వాళ్ళ అమిత్ షా గారి మాటలు? అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి ఈ సీక్వెన్స్ కొనసాగుతూనే ఉంది. రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల అభిప్రాయాలు, చర్చలు, వార్తలు చూస్తున్నాం కదా. కానీ అమిత్ షా గారు మాట్లాడిన మాటలు చాలా కీలకంగా కనపడుతున్నాయి ఇవాళ. ఆయన అధికారికంగా పచ్చజెండా ఊపకపోయినా పరోక్షంగా ఊపినట్టుగా పచ్చజెండా మనకు అర్థమవుతోంది. అంటే మాకు అర్థమవుతుంది, మనకంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు. రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర పార్టీ నాయకులు ఎలా అనుకుంటున్నారు? మీలో ఏం చర్చ జరుగుతోంది పార్టీలో? అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఒకటి ఏంటంటే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పబోయే ముందు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి గారు చాలా కామెంట్స్ చేశారు. 3 అంశాలు ప్రస్తావించారు. దానిలో ఫస్ట్ ది మీ దానికి కూడా సమాధానం ఏంటంటే, ఈ రోజున అమిత్ షా గారు దానికంటే ముందు మొన్న పార్లమెంట్ లో గనక నరేంద్ర మోదీ గారిని మన వారి ప్రసంగాన్ని వింటే, వారు ఒక పక్క అన్నారు, కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని చూస్తుంది, కానీ ఈ దేశం దేహం లాంటిది. ఈ శరీరానికి, ఈ దేహానికి ఏవైతే అంగాలు ఉన్నాయో అలాగే రాష్ట్రాలన్నీ ఉన్నాయి. ఆ రాష్ట్రాలన్నీ కూడా బలపడతాయి. ఎందుకంటే ఈ దేశంలో ఈ రోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది చూస్తే గనక 70 సంవత్సరాలు, దాదాపుగా 7 దశాబ్దాల విపరీతమైనటువంటి కుల అవినీతి, ఆ వారసత్వ పరిపాలనని ప్రజలు ఎప్పుడో చర్మగీతం పాడేశారు. ఈ రోజున 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిలాగా ఉన్నటువంటి భారతదేశాన్ని ప్రపంచం మొత్తం చూస్తుంది. అగ్ర దేశాలు అనేటువంటి మన రష్యా గాని, అమెరికా గాని, ఇవన్నీ కూడా మనతో స్నేహానికి వీళ్ళూరుతున్నాయి. అంతర్గతంగా చూసుకుంటే కూడా సీమాంతర ఉగ్రవాదం లేదు. మనం ఆర్థిక శక్తిలాగా యూపీఐ, డిజిటలైజేషన్ ఇలాంటివన్నీ చేశాము. దేశ ప్రజల కోరికలు ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో, ఒక అయోధ్య రామ మందిరం కానివ్వండి, 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సామరస్యంగా, చాలా శాంతియుతంగా పరిష్కరించుకున్నాము. ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి ఇస్తున్నాం అన్నట్టుగా ఇప్పుడు అందరికి అన్డౌటెడ్లీ తెలుసు. 2014లో మోదీ గారి గ్రాఫ్, అంటే అభిమానం ప్రజలకి, దేశ ప్రజలకు ఏ విధంగా ఉందో 19కి వచ్చిన కూడా డబుల్ అయింది. ఇప్పుడు 2024 అది ట్రిపుల్ అయిపోయింది. మాకు సొంతంగా ఈ రోజున అత్యధిక స్థానాలతోటి ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ లాగా ఉన్నాము. మళ్ళీ రాబోయే కాలంలో కూడా అలా ఉంటాము. కానీ ఎందుకు నరేంద్ర మోదీ గారు ఆ ప్రస్తావన చేశారు అంటే, భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎందుకు అసలు ఎలక్షన్స్, రాజ్యాంగంలో ఓటు అనేది పెట్టింది దేనికి? రాష్ట్రాలకైనా సరే, లోక్సభకైనా పెట్టింది దేనికి? ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడము, వాటికి పరిష్కారం చూపించడము, వారికి సంక్షేమం, అభివృద్ధితో పాటు దేశం కూడా సమగ్రంగా అన్ని రంగాల్లో ఉన్నతిని సాధించాలి. ఈ దేశంలోని ప్రతి పౌరుడు కూడా తను అభివృద్ధి చెందాలనే కదా ఏదైనా సరే ఈ ఓటింగ్ పెట్టింది. కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు, ఎలక్షన్స్ అనంటే పార్టీలు పుట్టగొడుగులాగా పార్టీలు రావడము, ఒక సుస్థిరమైనటువంటి బలమైనటువంటి పాలన దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అందించలేకపోవడం జరుగుతోంది. ఇలాగా అంటే ఒక 10 అడుగులు మనం ముందుకు వేస్తూ ఉంటే 20 అడుగులు వెనక్కి తీసేటటువంటి, వెనక్కి వచ్చే పరిస్థితి కాకుండా అందరూ కలిపి ఎవరైతే కనుక నిజంగా రాష్ట్రాల అభివృద్ధి, దేశం అభివృద్ధి కోరుకుంటున్నారో వారందరితో కూడా కలిసి ఉంటే మరిన్ని, ఇప్పటి వరకు మేము చూసాం గడిచిన 2 దశల్లో కూడా, అంటే 10 సంవత్సరాల్లో ఈ భారతదేశం ఎన్నో నిర్ణయాత్మకమైనటువంటి, ఎంతో ధైర్య సాహసంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఈసారి రాబోయేటప్పుడు మొన్న మోదీ గారు చెప్పారు, ఈ 3వ టర్మ్ లో నేను తీసుకుపోయేటటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో మా ప్రభుత్వము 1000 సంవత్సరాలకి కూడా పునాది పడేలాగా ఉంటాయని చెప్పారు. అంటే అంత బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు, కేవలం రాజకీయంగా మాకు బలం ఉన్నప్పటికీ కూడా అందరినీ కాస్త అలాగా భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలను తీసుకొని వారి ద్వారా మనం ఇవన్నీ అచీవ్ చేయాలి. అప్పుడే చేస్తున్న అభివృద్ధి సుస్థిరంగా ఉంటుంది అనేది ఒక భావన. దానికోసమనే అమిత్ షా గారు కూడా చెప్పిన దాంట్లో అదే అర్థం. ఇప్పటి వరకు మేమైతే ఇవన్నీ వెళ్ళిపోమని లేదని చెప్పని అన్నారు. మేము అదే చెప్తున్నాము. మమ్మల్ని ఇప్పటి వరకు ద్వేషించిన వారైనా సరే, లేదంటే విభేదించిన వారైనా, వారి రాజకీయ స్వప్రయోజన కోసము భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో విపరీతంగా బురద జల్లి విషం చిమ్మి వారు మనుగడ సాధించాలని అనుకున్నా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా తెలుసుకుని అందుకనే అంటున్నారు, ఈ రాష్ట్రం పట్ల ఎవరికైతే కనుక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారో వారందరూ కూడా కలవడము, బీజేపీ కలవడము, వారు బీజేపీని కలవడం జరుగుతుంది. ఏది జరిగినా రాష్ట్రం బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి, సమగ్రంగా అభివృద్ధి చెందాలి. రెండోది వచ్చినప్పటికీ వారు అన్నారు, భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందని మీరు కూడా అడిగారు. ఖచ్చితంగా